మీ ఎమ్మెల్యే ఈ దానం నాగేంద్ర గురించి ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే దారుణంగా ఏముంటది? ఆ! ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. హ్మ్. ఫస్ట్ ఆయన అధికారం కావాలి. అధికారం ఏమిటంటే ప్రతిపక్షంలో గెలవడానికి, కొట్టడానికి ఆయనకు దమ్ము లేదు, ధైర్యం లేదు. పేరుకి ఏమంటే 6 సార్లు గెలిచినాడు తప్ప ఏ మాత్రం ఆయనతోని కాదు. అధికారం ఏమంటే ఆడు ఉంటాడు. హ్మ్. అంతమంది డౌటే లేదు నీకది. హ్మ్. అంటే దానం నాగేంద్ర ఈ మధ్య కాస్త కుత్తగా మాట్లాడుతాయి. అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకెళ్ళిన తర్వాత ఈ ప్రతిపక్షాలకు కాస్త సపోర్ట్‌గా మాట్లాడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్‌లోకొచ్చే ఆ సూచనలేమన్నా కనిపిస్తున్నాయా? దానం నాగేంద్ర అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మెడలు పట్టి దొబ్బినా బయటకు పోడు. అందులో డౌటే లేదు. హ్మ్. ఆయనకు అధికారం కావాలి. అధికారం ఏడుంటే 5 ఏళ్ళు ఆడనే ఉంటాడు. హ్మ్. మళ్ళీ రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ 100% అధికారానికి వస్తది కాబట్టి పొరపాట్లు అనుండి ఆయన 100% గెలిచేందుకు ఛాన్సెస్ 1% కూడా లేవు. హ్మ్. కిస్మత్ బాలేక నిజంగా బీసీ కార్డ్ ఏదైనా వాడి వాళ్ళు గెలిస్తే హ్మ్. మళ్ళా మొట్టమొదటి వచ్చే వ్యక్తి కూడా ఆయన ఉంటాడు ఫస్ట్ అంటాడు. ఎందుకు కాంగ్రెస్‌లో ఇష్టపూర్వకంగానే ఎళ్ళిండు. మళ్ళా సంతృప్తి ఎందుకు కనిపిస్తుంది? మంత్రి పదవి ఆయన కోసం ఏమన్నా చూస్తుండా? గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా అనుభవించినాడు. హ్మ్. రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో బాగా అనుభవించేసి ఆయన చేసిన అల్చర్ సిటీ అధ్యక్షుడిగా ఉండి ఆ అల్చర్ అనేది ఆ వే అలాగే ఉందనుకోండి. హ్మ్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వేలో అలా లేదు. హ్మ్. రేవంత్ రెడ్డి వే నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీకెళ్ళొచ్చిండు. ఆయన హ్మ్. క్యాడర్ ఆయన సపోర్ట్ చేసుకొని ముందు ఆయన ఇంకో 30 ఏళ్ళు ఎలా రాజకీయం ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచనలో వెళ్తుంది తప్ప హ్మ్. ఇలా నాగేంద్ర అంటోని కూడా ఎంకరేజ్ చేయడు. హ్మ్. నాగేంద్ర ఇలాంటి వ్యక్తి అనేది ఆయన చాలా తెలుసు ఆయనకు. ఆయన క్లియర్ ఆయన దగ్గర డేటా ఉంది. హ్మ్. ఆయన రియల్ ఎస్టేట్ చెప్పారు. ఈయన రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసు కాబట్టి హ్మ్. ఆయనను పెట్టుకొని కనుక పక్కన చాయ్ కూడా తాగడానికి హ్మ్. భయపడతారు రేవంత్ రెడ్డి. అంటే ఈ మధ్య కాస్త బీఆర్ఎస్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతుంది. మళ్ళీ మీ సీనియర్ నాయకులు కావచ్చు, మీలాంటి నాయకులు ఎంకరేజ్ చేస్తారా? పార్టీలోకి రండి అని ఆ బలం కోసం? నేనేమన్నానంటే మా కేటీఆర్ క్లియర్‌గా చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాడు. హ్మ్. నాగేంద్ర అంటాడు వేస్ట్ ఫెలో అసలు అలాంటి వ్యక్తిని ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఓపెన్‌గా. మన పేరు చెప్పేసి ఓపెన్ ఆ! మన పేరు చెప్పేసి అక్కడ పనులు చేసుకుంటాడు తప్ప ఇక్కడ రాడు. ఇలాంటి కాంట్రాక్టులు లేకుంటే ఏదో రేవంత్ రెడ్డి పిలిచి బుజ్జగించి ఏదైనా పని చేస్తాడు అనుకుంటాడు తప్ప హ్మ్. 100% తీసుకునే ఛాన్స్ లేదు. హ్మ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుంటారు రేవంత్ రెడ్డి ఏదన్నా అంటే మేము మా వాళ్ళు మాకొచ్చినట్టు తీసుకున్నప్పుడు కానీ 5 ఏళ్ల నుంచి మూల కూర్చోవడం తప్ప ఆయన రాడు హ్మ్. భయపడతారు ఫస్ట్. నాగేంద్ర అనే వ్యక్తి గాని పొరపాట్ల గిట్ట పార్టీ మారితే ఆయన చేసిన కబ్జాలు మొత్తం తెల్లారి మొత్తం బోర్డు మీద కబ్జా చేసుకుంటారు. అన్న ఒకటి చెప్పండి. అయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నాగేంద్ర క్యాడర్ ఉందా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వల్ల దానం నాగేంద్ర గెలిచిండా? 100% నాగేంద్ర ఎట్ట గెలుస్తాడు? హ్మ్. నాగేందర్ ఎక్కెక్కి ఏడ్చిండు కదా! ఎలక్షన్ ముందల. 5 డేస్ 6 రోజుల ముందల. హ్మ్. ఏడ్చిండు ఆల్రెడీ. నేనున్నా, బండా సూర్యునుడు, ఆయన క్లోజ్ మిత్రుడు నరసింహారావునుడు, హ్మ్. భోజిరెడ్డి ఉన్నాడు. వాళ్ళ మిత్రులు అందరూ ఉన్నారు. రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. అందరూ ఉన్నారు. అందరూ ఏడుస్తా ఉన్నారు. అందరూ భయపడిపోయారు. అరే! ఏమో ఎట్లాగా ఏంది అంటే ఏడుస్తూ నేను చేసిన మొత్తం ఇట్లా కొట్టిన టేప్ కొట్టి. ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందనంటే, లేదు వెంకట్ భయ్య 24% మనకుంది. వాళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళు గెలిస్తే అంటే, యెస్ రైట్ కరెక్ట్ వాళ్ళకుంది మెజారిటీ కానీ, హ్మ్. వాళ్ళు గెలిచిన ఆ పోల్ మూమెంట్‌లో ఫెయిల్ అయిపోతారు. మనమే గెలుస్తున్నాం అన్నప్పుడు వాళ్ళందరూ లేచి లేదని మనమే గెలుస్తాం అని చెప్పేసారు. పేపర్ వాళ్ళందరూ చెప్పిర్రు. లేదు ఓడిపోయారు అయిపోయిందని చెప్పారు. హ్మ్. వంద కొంత పర్సెంట్ గెలిచే వ్యక్తి ఫస్ట్ దారుణంగా గెలుస్తున్నాడు. లాస్ట్ బార్డర్‌లోనే బయటపడతాడు. గెలవడానికి కారణం విజయరెడ్డి వాళ్ళ సహకరించే వాళ్ళు లోపల మెయింటైన్ చేసిర్రు కాబట్టి గెలిచిండు నాగేంద్ర. లేకపోతే ఎర్ ఇంత వేళ కూడా హ్మ్. ఇలాంటి కర్తవ్య కాన్స్టిట్యున్సీకి ఎన్నున్నాయండి. అంటే ఇంటర్నల్ ఒకటి మళ్ళీ విజయరెడ్డి గారు. విజయరెడ్డి గారు ఎందుకో అంత యాక్టివ్‌గా చేయలేకపోయారు. హ్మ్. నాగేందర్ మీద ఈ యొక్క ఒక్క వీడియో చూపియండి. నాగేందర్ ఏం పని చేసినావు 5 ఏళ్లని ఒక్క కంటెంట్ నాకు చూపియండి. నువ్వు హ్మ్. కంటెంట్ ప్రధానంగా కొట్లాడక ఎవరి మీద కొట్లాడుతున్నావు? నాగేంద్ర పైన కొట్లాడాలి కదా! హ్మ్. నాగేంద్ర కబ్జాల పైన కొట్లాడాలి కదా! నాగేంద్ర అభివృద్ధి మీద కొట్లాడాలి కదా! హ్మ్. ఇవన్నీ ఏం చేయట్లేదు నువ్వు. ఎట్లా గెలుస్తావు నువ్వు? హ్మ్. కానీ నేను నీ పార్టీ నుంచి చేయకపోతే గెలుస్తావా? గెలవగా. నువ్వు హ్మ్. గెలవాలంటే నీ ప్రతిపక్ష లీడర్ టార్గెట్ చేయాలి. ఆయన ఏం చేసిన లోపాలను ఎత్తి బయట పెట్టాలి కదా! అప్పుడుగా నువ్వు గెలుస్తావు కదా! హ్మ్. నువ్వేం చేయకుండా 3 రోజుల ముందేసి మొత్తం హిమాయత్‌నగర్ ఆఫీస్ మూసేసిర్రు. ఏడో రోజు ముందు ఈయన ఆఫీస్ మూసేసిర్రు. 12 గంటల పోలింగ్ బూత్‌లలో మనుషులు కూర్చోబెట్టుకోలేకపోతే, డిసైడ్ చేసుకోకపోతే హ్మ్. ఎట్లా గెలుస్తారు? గెలవం కదా! హ్మ్. నాగేంద్ర అంటోడు మాస్ లీడర్. పబ్లిక్‌లో ఉన్నోడు. ఏదేమైనా పోలింగ్ బూత్ ఎట్లా చేయాలో తెలిసినోడు. అది మాత్రం అప్పట్లో హ్మ్. బీఆర్ఎస్ కార్యకర్తలు గాని, ఉద్యమకారులు గాని బలంగా పనిచేసినోళ్ళు కదా! హ్మ్. కాబట్టి అందుకే నాగేంద్ర గెలవడానికి ఇంకోటి రామన్న చేసిన అభివృద్ధి అత్యంతగా డెవలప్‌మెంట్ చేసింది కర్తాల కాన్స్టిట్యూన్సీనే కదా! హ్మ్. కర్తాలు ఎన్ని అచ్చా! ఉన్నాయండి? అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ అవును. ఎన్ని బిల్డింగ్‌లు కట్టినయి? ఎన్ని ట్యాంక్ బండ్ కొత్త రోడ్లు, అవన్నీ. ఎన్ని లింక్ రోడ్లు. ఇంత వేళ కూడా నువ్వు గెలిచి ఓడిపోయిన స్టేజ్‌లో ఏడ్చినావంటే నువ్వు పబ్లిక్‌ని పట్టించుకోలే కదా! 5 ఏళ్ళు హ్మ్. నువ్వేం పని చేసినావు? హ్మ్. 2 ఏళ్ళు హెల్త్ బాలేక ఇంట్లో పడుకున్నావు. ఉన్న 3 ఏళ్ళు నువ్వేం పని చేసినావు? ఏం పని చేయలే నాగేంద్ర. హ్మ్. మేము గెలిచిన స్వచ్ఛంగా మేము కార్పొరేటర్ సొంతంగా మేము కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఇప్పటిదాకా ఇంత చేసినాం. గతంలో మాకన్నా ఉన్న కార్పొరేటర్ కూడా 5 ఏళ్లలో ఒక్క బస్సులో ఒక రోడ్ ఎయలే. హ్మ్. యెస్. మా పార్టీ ఆయన కూడా. కానీ ఈయన చేయలే, ఆయన చేయలేదు. హ్మ్. మేము గెలిచినాక ఇప్పుడు మేము 5 ఏళ్లలో మా అభివృద్ధి మేము చూపిస్తున్నాం.